పోర్షన్ సైజ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దానికోసం మాట్లాడుకుందాం. మీరు ప్లేట్ అరేంజ్ చేసుకునేటప్పుడు అందులోని హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి వెజిటబుల్స్. సో మనం విటమిన్స్ అండ్ మినరల్స్ వెజిటబుల్స్ నుంచి వస్తాయి కాబట్టి హాఫ్ ఆఫ్ ద ప్లేట్ అనేది మీకు వెజిటబుల్స్తో ఫిల్అప్ అయిపోవాలి. అండ్ ఇంకొక క్వార్టర్ ఆఫ్ ద ప్లేట్ అంటే 1/4 ఆఫ్ ద ప్లేట్ అనేది కార్బోహైడ్రేట్స్. ఆ కార్బోహైడ్రేట్స్లో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనమాట, లైక్ బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ. సో ఇవి మీ 1/4 ఆఫ్ ద ప్లేట్ అనేది ఫిల్ అవ్వాలి. ఇంకొక క్వార్టర్ ఆఫ్ ద ప్లేట్ అంటే 1/4 ఆఫ్ ద ప్లేట్ వచ్చేసి ప్రోటీన్స్తో ఫిల్అప్ అయ్యి ఉండాలి. సో అది మీరు ఈదర్ పప్పు అవ్వచ్చు, లేదంటే రాజ్మా, చెనా, ఆరల్స్ ఎనీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్, ఫిష్ కానివ్వండి, లేకపోతే చికెన్ కానివ్వండి. సో అలాగా మీ ప్లేట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలన్నమాట. మీ ప్లేట్ సైజ్ కూడా తగ్గించుకోవడం అనేది వన్ ఆఫ్ ద టిప్. మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు మొబైల్ చూడడము లేదంటే టీవీ చూస్తూ తిన్నట్టయితే మనం ఎంత తింటున్నాము అనేది మనకి తెలియదండి. తెలియకుండానే ఎక్కువ తినేస్తూ ఉంటాం అనమాట. ఆల్వేస్ రిమెంబర్, మీరు తిన్నప్పుడు యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్లేట్. ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు కాన్సన్ట్రేట్ చేసి స్లోగా తిన్నట్టయితే మీరు ఎక్కువ శాతం నములుతారు. సో ఆ నమలు ఏంటి, మీకు డైజెషన్ అనేది పెరుగుతుంది, స్లోగా తింటారు అండ్ న్యూట్రియంట్స్ అనేవి బాగా అబ్జర్వ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఎక్సెస్ తినరు కాబట్టి ఎక్కువగా ఫ్యాట్ డిపాజిషన్ ఉండదు, వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.